ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిన్న శుక్రవారం నాడు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ పేరు వచ్చి 350 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. మార్కెట్లో సెల్లింగ్ రావాలి, రెల్లింగ్ ప్రెజర్ ఉండాలి, కొద్ది సెల్లింగ్ అవ్వాలి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ వాల్యూమ్ లేకుండా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నప్పుడు సెల్లర్స్ యాక్సెప్ట్ చేయరు. దాన్ని మార్కెట్ని ఎగ్జంప్షన్ చేసుకుని డౌన్ సైడ్కి అయితే తీసుకొచ్చే పాసిబిలిటీ ఉందని చెప్పి కూడా మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. సో అయితే మార్కెట్లో మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ రావాలి. మార్కెట్ ఒక బిగ్ క్యాండిల్ గురించి వెయిట్ చేస్తుంది. అది రేపు అవచ్చు, సోమ మంగళ బుధవారంలో ఎప్పుడైనా ఒక బిగ్ క్యాండిల్ రావాలి మార్కెట్లో. ఈ 3 రోజుల్లో మాత్రం మేబీ సోమవారం వస్తే మరీ మంచిదే, లేదంటే మాత్రం బుధవారం మాత్రం ఎక్స్పైరీ రోజు కాబట్టి ఆ రోజు డెఫినెట్గా 100 to 100%, 99% మాత్రం 100% మార్కెట్లో ఉండదు, కానీ 99.9% మాత్రం ఒక బిగ్ క్యాండిల్ రావాలి. అది సోమ మంగళ బుధవారంలో కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సోమవారం తప్పితే, ఒకవేళ మంగళవారం కూడా తప్పితే బుధవారం గ్యారంటీకి అయితే వచ్చే పాసిబిలిటీ ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొద్దిగా డౌన్ సైడ్కి రావాలి. డౌన్ సైడ్కి అయితే నేను మీకు చెప్పడం జరిగింది. 50,000 నుంచి 50,500 వరకు అయితే ఒక సపోర్ట్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. ఆ లెవెల్కి టచ్ అయ్యి మార్కెట్ అక్కడి నుంచి మాత్రం ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకుని మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. వెళ్తే మాత్రం మన టార్గెట్ 53,000 కూడా ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు 53,000 టార్గెట్కి అయితే నేను వెయిట్ చేస్తున్నాను. అది కూడా నా సపోర్ట్ లెవెల్ దగ్గరికి అయితే వచ్చి వెళ్తేనే, ఓకేనా. సో అదేవిధంగా ఈ మధ్యలో మాత్రం రాంగ్ బయింగ్ కానీ రాంగ్ సెల్లింగ్ అని జరగకూడదు. అంటే రాంగ్ బయింగ్ అంటే వాల్యూమ్ సహకరించకపోతే రాంగ్ బయింగ్ అంటాం, వాల్యూమ్ సహకరించే సెల్లింగ్ని రాంగ్ సెల్లింగ్ అంటారనమాట. ఒకవేళ మార్కెట్ రాంగ్ బయింగ్ రాంగ్ సెల్లింగ్ జరిగితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఆపోజిట్ సైడ్లో మళ్ళీ మరుసటి రోజు వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో అయితే నిఫ్టీకి మాత్రం ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే క్రియేట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఒక రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకుని మార్కెట్ డౌన్ సైడ్కి అయితే రావడం జరుగుతుంది. అది కూడా మీకు చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీ క్రియేట్ చేసుకుని డౌన్ఫాల్కి అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఈ లెవెల్ మాత్రం మల్టిపుల్ టైం ఈ లెవెల్ని బ్యాంక్ నిఫ్టీ క్రియేట్ చేసుకుని రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుంటూనే డౌన్ సైడ్కి అయితే రావడం జరుగుతుంది. ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోతుంది గత కొన్ని రోజుల నుంచి మాత్రం. అది ఏ రోజు నుంచి అంటే 5వ తారీఖు, పోయిన నెల 5వ తారీఖు నుంచి మనం ఈ రోజు కూడా చూసాం. ఒక నెల రోజులు మాత్రం ఈ లెవెల్ని ఒక స్ట్రాంగ్ అంటే మరీ దారుణం కాదు, ఈ లెవెల్స్ సపోర్ట్ రెసిస్టెంట్ అంతా స్ట్రాంగ్ అయితే కాదు ఫ్రెండ్స్. ఈ లెవెల్ అంటే మాత్రం కొద్ది ఈ లెవెల్ బ్రేక్ చేస్తానికి మాత్రం కష్టపడాల్సింది, కొద్ది గొప్ప వాల్యూమ్ అయినా జనరేట్ అవ్వాల్సింది మాత్రం. సో ఈ లెవెల్కి క్రియేట్ చేసుకుని మార్కెట్ డౌన్ఫాల్కి అయితే రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా డౌన్ సైడ్కి మనం సపోర్ట్ లెవెల్ కూడా చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ని ఫేస్ చేసుకుంటూ మార్కెట్ డౌన్ సైడ్కి ఈ లెవెల్ని ఫేస్ చేసుకుంటూనే డౌన్ సైడ్కి అయితే రావడం జరుగుతుంది. సో మార్కెట్ మళ్ళీ ఒకసారి అడిషన్ చేస్తే రేపు మార్కెట్ ఒకసారి అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తే, మంగళవారంలో ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తే మాత్రం బుధవారం మాత్రం ఒక బిగ్ సెల్లింగ్ అయితే మార్కెట్లో కొద్దిగా సెల్లింగ్ రావాలి మార్కెట్కి. అది 50,500కి 51,000కి అయితే వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మరీ దారుణంగా సెల్లింగ్ అయితే 50,000కి అయితే వచ్చే పాసిబిలిటీ ఉందన్నమాట. అంటే 50,000కి వస్తుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 50,000 రావడానికి కొంచెం టైం పడుతుంది మార్కెట్కి. అలా కాకుండా రేపు సోమవారం మంగళవారంలో సెల్లింగ్ జరిగిపోతే మాత్రం బుధవారం మాత్రం బిగ్ క్యాండిల్ అయితే అప్సైడ్ మూమెంట్గా తీసుకెళ్ళిపోతారు అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని, సో ఇది మాత్రం మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఈ లెవెల్కి అయితే బిహేవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ రేపు ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనకి కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం రెసిస్టెంట్ లెవెల్ ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నేను పుట్ ఆప్షన్గా ట్రై చేస్తాను. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ మాత్రం సోమవారం నాడు మాత్రం కొద్దిగా సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతే ఉంది మార్కెట్కి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మన సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే ఒక రాంగ్ సెల్లింగ్ రాకూడదు మార్కెట్. రాంగ్ సెల్లింగ్ వస్తే మాత్రం మరుసటి రోజు మళ్ళీ మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ తీసుకెళ్ళిపోతారు అనమాట. సో రాంగ్ సెల్లింగ్ రాకూడదు కాబట్టి మార్కెట్లో పర్ఫెక్ట్ సెల్లింగ్ వస్తే మాత్రం ఈ లెవెల్ని ఈ సపోర్ట్ లెవెల్ టోటల్గా బ్రేక్ చేసినట్టే అనమాట. ఒకవేళ పర్ఫెక్ట్ బయింగ్ సెల్లింగ్ అయితే రాలేని పక్షంలో మార్కెట్ 50,000 లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ను తీసుకెళ్ళిపోయి ఈ లెవెల్ని స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా మార్చుకునే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఇది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 24,717 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. 24,717 అనమాట. సో ఈ 24,717 దగ్గర మార్కెట్ క్లోజ్ అవడం కూడా కారణాలు ఉన్నాయి. నేను ప్రీవియస్ డే వీడియోస్లో కూడా మీకు మార్కెట్ చెప్పడం జరిగింది. 25,000 మార్కెట్ టచ్ అవ్వడానికి నిఫ్టీ రెడీగా ఉందని కూడా నేను ప్రీవియస్ డే వీడియోస్లో పోయిన వారం కూడా మీకు
స్పీకర్ పేస్ పెట్టి మరి చెప్పడం జరిగింది. కానీ ఎంతమంది పట్టించుకున్నారో నాకైతే తెలియదు. కానీ 25,000 మా టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్కెట్ హిట్ చేస్తుంది. అక్కడి నుంచి మాత్రం నేను పుట్ ఆప్షన్కి అయితే హోల్డ్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఎంతవరకు హోల్డ్ చేసుకున్నాను మనకి టార్గెట్ కూడా ఉంది. మార్కెట్ మళ్ళీ కొద్దిగా అంటే మనకి నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కంపేర్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే. సో మనకు బ్యాంక్ నిఫ్టీ ఉన్న సెల్లింగ్ అంతా నిఫ్టీలో రాదు. కొద్ది సెల్లింగ్ అయినా కొద్ది కిందకు వస్తుంది తప్ప కానీ బ్యాంక్ నిఫ్టీ అంత సెల్లింగ్ అయితే ప్రెజర్ అయితే దీనికి పడే అవకాశం తక్కువగా ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఒకవేళ డౌన్కి వస్తే మాత్రం 24,200 దగ్గర అయితే ఒక సపోర్ట్ ఉంది మనకి ఈ వీక్లో. మార్కెట్ కొద్ది సెల్లింగ్ వస్తే మాత్రం 24,000 ఒకటి ఉంది, 24,200 కూడా సపోర్ట్లో అయితే మనకి నిఫ్టీలో కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ దగ్గర అయితే మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ అయితే తీసుకోవాలా. ఒకవేళ సెల్లింగ్ వచ్చినా సరే మార్కెట్ ఈ లెవెల్ కూడా. కానీ మార్కెట్ రానున్న రోజుల్లో మళ్ళీ ఒకసారి ఈ ఎల్లో లైన్ ఉంది కదా, ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేయాలి మార్కెట్. ఎందుకంటే మార్కెట్ ఈ బ్రేక్ స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్గా ఉన్న ఈ లెవెల్ని బ్రేక్ చేసే పద్ధతి ఇది కాదు. నేను ఆల్రెడీ వీడియోస్ కూడా చెప్పడం జరిగింది. కానీ మార్కెట్ కావాలని చెప్పి తీసుకెళ్ళలేదు తప్ప కానీ వాల్యూ అనాలిసిస్ రూల్స్ ప్రకారం తీసుకెళ్ళదు. కానీ మార్కెట్కి రానున్న రోజుల్లో మళ్ళీ నాకు తెలిసి ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఈ లెవెల్కి రావాల్సిన అవసరం ఉంది. ఈ ఎల్లో లెవెల్ అయితే ఎల్లో లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని రెసిస్టెంట్లో ఉన్న లెవెల్ని స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా మార్చుకోవాలి. కాబట్టి ఈ లెవెల్కి వచ్చే పాసిబిలిటీ అయితే ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ మార్కెట్ మాత్రం 24,200 అయితే వచ్చే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ వస్తే కనుక మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం మార్కెట్లో ఉందన్నమాట. సో ఓకేనా. అదేవిధంగా ఒక రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే మాత్రం మార్కెట్ మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకుంది. ప్రజెంట్ ఈ లెవెల్ని క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ వెళ్ళింది. ఒకవేళ మార్కెట్ డౌన్ఫాల్ వచ్చి మన లెవెల్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ వెళ్తే డెఫినెట్గా మళ్ళీ రానున్న రోజుల్లో 25,200కి వెళ్ళే పాసిబిలిటీ అయితే నిఫ్టీ మనకు కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వెళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.